హాయ్ అండి అందరికీ. ప్రస్తుతానికి మనం సిరిసిల్ల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. సిరిసిల్ల రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది ఇప్పుడు. సరే, ఇక్కడైతే ఇదైతే కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మరి మిడ్ మానేర్ సైడ్ ఎట్టుంది అనేది మనం చూసుకుందాం. మరి మిడ్ మానేర్ సైడ్ వర్క్ నడుస్తుందా లేదా అని చూద్దాం. మరి హద్దులు ఎక్కడ వరకు వేసారని చూద్దాం మనము. సరే, ఇదైతే మిడ్ మానేర్ సైడ్ వెళ్తుంది. ఇటు సైడు ట్రాక్ అనేది ఇక్కడ సైడ్ వెళ్తుంది, రైల్వే లైన్ అనేది. సరే, ఇటు ముందుకు వెళ్దాం. మరి ముందు ఒక తొవ్వ వేసి పెట్టిరట, మధ్యలోకి తొవ్వ వేసి పెట్టిరా అని అన్నారు. మరి ఎక్కడి వరకు వేసి పెట్టారు, మరి డ్యామ్ దగ్గర వరకు వేసిరా, ఎక్కడి వరకు వేసిరా అనేది ఈ వీడియోలో మనం కంటిన్యూగా చూసుకుందాం. ఒక క్లారిటీ వస్తుంది. మరి ఫస్ట్ అంటే వర్క్ చిన్నగా స్టార్ట్ అయింది. ఇది అంటే ఓన్లీ కొంతవరకు అయితే మట్టి అయితే వేసి పెట్టిరట. అది ఎక్కడి వరకు వేసి పెట్టారు, మరి లాస్ట్ వరకు డ్యామ్ వరకు వేసిరా, మళ్ళీ ఎక్కడ అక్కడ ఏమైనా వర్క్ నడుస్తుందా అనేది కూడా చూసుకుందాం మనం. మరి మధ్యలో ఇక్కడ సైడ్ వదిలిపెట్టి అక్కడ ఏమన్నా వర్క్ నడిపిస్తున్నా అనేది కూడా చూద్దాం మనం. సరే, ఇక్కడ నుండి వెళ్దాం ఇక మనం. రైట్, వర్షాలు పడడం వల్ల కావచ్చు ముందు మనకి వాటర్ వస్తున్నాయి. ఇది ఒరేలాగా పోతుంది. అది ఇదంతా హైట్ లేపాలి. మళ్ళీ ఈ ప్లేస్ ఏదైతుంది ఇదంతా హైట్ లేపాలి. ఈ ఒర్రెల్ని కూడా మళ్ళీ కవర్ చేసుకోగలగాలి. వాటర్ వస్తుంది. అటు ముందు తవ్వ ఉంది కదా, అదే తవ్వ అన్నారు. ముందు కూడా చాలామంది అడిగారు మిడ్ మానర్ దగ్గర వర్క్ ఎట్లుంది ఒకసారి చూపెట్టండి అని. ఇప్పుడైతే ఇట్లయితే ఉంది ప్రస్తుతానికి అయితే. మరి ముందేమన్నా వర్క్ నడుస్తుందో లేదో చూద్దాం. మరి ఇదంతా తవ్వ వేసి పెట్టేసారు దీనికి. అంటే మన ట్రాక్ నిర్మాణం కోసం ఒక తవ్వ వేసి పెట్టారు. దీనిపైన మొత్తం ఇంకా చాలా వరకు చాలా హైట్ రావాలి, చాలా పెంచాలి. ఇక్కడ సైడ్కు ఇక్కడ సైడ్కు ఇదంతా దీని కిందకి వస్తుంది. ఫస్ట్ అయితే ఇట్లా షాంపిల్ వేసి పెట్టేసారు దీన్ని. వాటర్ అయితే బాగుంది ఇక్కడ సైడ్. అంటే డ్యామ్ దగ్గర ఉండడం వల్ల కావచ్చు వాటర్ అయితే పైన అంటే వస్తువు వస్తున్నాయి ఎవరేలాగా. గుట్టలు బాగున్నాయి ఇక్కడ సైడ్. చాలా చాలా పెద్ద గుట్టలు ఉన్నాయి ఇక్కడ సైడ్. ఈ గుట్టలు దాటిన తర్వాతనే డ్యామ్, అది మిడ్ మానేర్ డ్యామ్ ఉంటారు. ఓన్లీ అంతా ఇట్లే ఉంది. ఈ తోవ అయితే ఇట్లే ఉంది. మరి అక్కడ సైడ్ ఏమైనా వర్క్ నడుస్తుంది చూడాలి. మళ్ళీ ఇళ్ళకెళ్ళి తీసుకుంటా ఇట్లా వేసినట్టున్నారు. ఇది రైల్వే లైన్, ఇది మాత్రం రైల్వే లైన్. ఇంకా చాలా హైట్ లేవాలి. రైల్వే లైన్ ఇదే కదా అన్న, రైల్వే లైన్ ఇదే కదా. ఇక్కడ వరకు ఇక్కడే, అక్కడ వరకు ఇటు ఆడుకోవచ్చు. డ్యామ్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇట్లా తో రోడ్డు ఇట్లా లేదు, మంచిగా లేదు. అంటే మామూలుగా ఉందా? ఇట్లా రోడ్డు పోయలే, 2 నెలలు అవుతుందా? అటు రోడ్ మంచిగా లేదు. ఇక రోడ్డు పోయలేదు. అంటే కొంచెం కొద్ది దూరం ఉంది అంతనా? దూరం రోడ్డు పోసిన దాకా వెళ్తుంది. ఆ తర్వాత ఇంక పోయలే, అంతమంది పోసి. అయితే ఒక అన్నుండి ఏమన్నాడంటే డ్యామ్ దాకా వేయలేదు రోడ్డు, మధ్యలో వరకే రోడ్డు వేసి పెట్టించారు అన్న. ఆ మధ్యలో అయినా కానీ ఎక్కడ ఉందో చూద్దాం మనం. ఇది కూడా రోడ్డు వేసేసారు ఇక్కడ కూడా. అంటే అన్నాక చాలా దూరం వరకు కూడా రోడ్డు వేసారు. మరి లేదంటే ఏమన్నా వర్క్ ఏమన్నా నడుస్తుందా మరి అన్న తెలుకుంటా. అంటే ఇక్కడ దగ్గర ఊళ్ళో కూడా చాలామందికి ఒక్కో దగ్గర వర్క్ నడుస్తున్నా తెలియదు, వర్క్ నడిచేది తెలియదు. అంటే నేను వచ్చి అడుగుతున్నా కానీ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందని అంటే ఏమో రైల్వే స్టేషన్ ఎక్కడి సైడ్ ఉండాలి, అదే అక్కడ సైడ్ రైల్వే వర్క్ నడుస్తుంది కానీ రైల్వే స్టేషన్ లేదు అని అంటారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం తెలుస్తుంది, ఒక్కొక్క విషయం తెలియదు. అంటే కొందరు ఎవరి పనులలో వాళ్ళు బిజీ ఉంటారు కదా. ఇది మాత్రం రైల్వేది. ఇది రైల్వేకి సంబంధించింది, ఇది రైల్వే లైన్కి సంబంధించింది. ఇటు రోడ్ టర్న్ అవుతుంది. ఇటు అంటే అటు ముందు ఎక్కువ లేనట్టుంది. చూద్దాం. ఇక్కడ వరకే ఎండింగ్ అయినట్టుంది. మనం ఈ గుట్ట ఉందా, ఈ గుట్ట దాటితే మనకి మిడ్ మానేర్ వస్తాట. అటు ముందు చూసుకుంటే మొత్తం చెట్లు కనబడుతున్నాయి మనకి. ఈ చెట్లు కనబడుతుంది. రోడ్ అనేది నాకు తెలిసి ఇక్కడికే లాస్ట్ అయి ఉంటుంది. ఇది ఈ రైల్వే లైన్కి సంబంధించిన రోడ్డు ఇక్కడికే. ఆయన అన్నాడు
ఈ తోవ వెళ్తుందట, ఈ తోవ వెళ్తాడు ఇక్కడ నుండి సైడ్కి వెళ్ళే తోవ వెళ్తాడట, కానీ దీనికి సంబంధించలేదట. ఇది అనేది రైల్వే లైన్కి సంబంధించింది అనేది ఇక్కడ వరకు ఎండ్ చేసేసారు దీన్ని. మొత్తానికైతే మన సిరిసిల్ల రైల్వే స్టేషన్ నుండి మిడ్ మానర్ వైపు వెళ్ళే రైల్వే లైన్ ఏదైతుందో ఆ లైన్లో వర్క్ అయితే ప్రస్తుతానికి ఈ లెవెల్లో ఉంది. ముందు ముందు ఖచ్చితంగా మనము వర్క్ నడుస్తున్న కొద్ది మాత్రం వీడియోస్ మాత్రం 100% తీసుకుందాం. ఎప్పుడెప్పుడు వర్క్ ప్రోగ్రెస్ అయితే నేను 100% మీకు ఇస్తాను. నా వీడియోస్ ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. అంటే ఈ వర్క్ ప్రోగ్రెస్ అయితే ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది. అంటే మామూలు ఇదే లెవెల్. ఆ సైడ్ కందకం ఉందా, ఆ కందకం నుండి వస్తుంది కావచ్చు. అక్కడ సైడ్ ఒక కందకం ఉంది. అంటే అంటారు ఆ కందకాలు తీసిర్రు, కందకాలు తీసి పెట్టుకున్నారు. వాళ్ళ లైన్ మాత్రం వాళ్ళు కందకాలు తీసి పెట్టుకున్నారు అంటారు. సరే, మనకు డ్యామ్ వరకు వెళ్దాం అనుకున్నాం, కానీ డ్యామ్ వరకు మనకు పాసిబుల్ కాదు. ఎందుకంటే తవ్వ కూడా బాగాలేదంట, అంతా వరలు ఉందట, మొత్తం మట్టి ఉందట. ఇక అట్లాంటప్పుడు మనం అంత రిస్క్ తీసుకొని కూడా మనం ఏం పోలేము, ఇబ్బంది పడొద్దు. ఇక తర్వాత మాత్రం వర్క్ స్టార్ట్ అయినాక మాత్రం 100% మంచి వీడియో ఇస్తాను అనుకుంటున్నా. ఓకే, రైట్. నా వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఇక్కడైతే ఆఫ్ చేస్తుంది కదా, మరి ఇటేమన్నా వెళ్ళచ్చు పాసిబుల్ ఏమన్నా చూద్దాం. తవ్వ ఓకే పర్లేదు అని అంటేనేమో వెళ్ళొచ్చు. మెల్లగా ముందు అయితే కొంచెం నడుచుకుంటే చూద్దాం మనం. ఇక ప్రతిదానికి బండి చేయాలంటే కొంచెం ఇబ్బంది. అక్కడ నుండి అది మిడిల్ లైన్ ఉన్నట్టుంది. ఇది ఈ కందకం ఏది తీసిరో ఇది కూడా రైల్వే వాళ్ళకి వస్తుందంట. ఇది అంటే రైల్వే ట్రాక్ సంబంధించి వస్తారట ఇది. సరే, మనం తవ్వజోనికి వద్దాం అనుకున్నాం. అంతా బురదనే ఉంది. అన్నీ బొర్రెలు ఉన్నాయి. ఇవి ఈనంగా పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. సరే, నెక్స్ట్ టైం చూపెడతాను కంపల్సరీగా. మంచి వీడియో ఇస్తాను నెక్స్ట్ టైం. మిడ్ మార్నింగ్ దగ్గర దాకా వెళ్ళి కూడా ఒక మంచి వీడియో ఇవ్వగలుగుతా. ఓకే, నా వీడియోస్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.